హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిర్మల డిఫెన్స్ ఛానల్. ఈరోజు మనం సిఐఎస్ఎఫ్ డ్యూటీ అవర్స్ గురించి వీడియో చూద్దామండి. అంటే మనకి సిఐఎస్ఎఫ్లో ఎట్లా డ్యూటీస్ ఉంటాయి, ఏమేమి డ్యూటీస్ ఉంటాయి, ఎన్ని గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుంది అనే దాని గురించి నేను ఒకటైతే ప్రిపేర్ చేశానండి. నార్మల్గా ఇవే డ్యూటీస్ ఉంటాయి మనకి. ఈ డ్యూటీస్లోనే మీకు జీడీ వాళ్ళకి ఖచ్చితంగా డ్యూటీస్ వస్తాయి. ఇది ట్రేడ్ మ్యాన్, సపరేట్ చేసుకోండి. మ్యాక్సిమం ఈ మనకి 7 ఉన్నాయి. ఈ 7లోనే మీకు డ్యూటీ వస్తుంది. ట్రేడ్ మ్యాన్ ఎందుకు రాశానంటే కొన్నిసార్లు మనం జీడీకి వచ్చిన వాళ్ళు మామూలుగా ఇలాంటి డ్యూటీస్ కూడా చేయాల్సి ఉంటుంది, మనకు పడుతుంది అప్పుడప్పుడు డ్యూటీస్ అయినప్పుడు. అందుకే ట్రేడ్ మ్యాన్ అని రాశాను. ఫస్ట్ చూసుకుంటే మనం నార్మల్గా ఫస్ట్ మనం జీడీ వాళ్ళకి పడే డ్యూటీ ఏంటిదంటే నార్మల్ డ్యూటీ అవర్స్. నార్మల్ డ్యూటీ అవర్స్ అంటే ఇది మనకి ఎయిర్పోర్ట్లో అయినా ఉండొచ్చు, ప్లాంట్లో అయినా ఉండొచ్చు. ప్లాంట్స్ అంటే మనకి థర్మల్ పవర్ ప్లాంట్ ఇలాంటివి ఉంటాయి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్. ఇలాంటి ప్లాంట్స్లలో డ్యూటీ. మైనింగ్ ఏరియాస్, ఇప్పుడు మనకి జార్ఖండ్లో ఎక్కువ మైనింగ్, బొకారో అని అలాంటి మైనింగ్ ఏరియాస్, అంటే ఐరన్ ఓర్ కానీ మనకి కోల్ మైనింగ్ ఏరియాస్ ఉంటాయి, అలాంటి మైనింగ్ ఏరియాస్. ఎయిర్పోర్ట్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్, ఇప్పుడు మనకి హిందుస్థాన్ పెట్రోలియం సంబంధించి, ఇండియన్ ఆయిల్ పెట్రోలియం సంబంధించి అక్కడ సెక్యూరిటీస్, అవన్నీ మ్యాక్సిమం 8 అవర్స్ నుంచి 12 అవర్స్ మధ్యలోనే ఉంటాయండి డ్యూటీస్. ఇది మాత్రం ఫిక్స్గా, ఇందులో ఎటువంటి తేడా మాత్రం ఉండదు. మామూలుగా 8 అవర్స్ వస్తే మనకి మామూలుగా అందరూ అనుకుంటారు 8 అవర్స్ కదా, మిగతా ఇప్పుడు మనకి 24 అవర్స్లో 8 అవర్స్ అంటే మనకి ఇంకొక 16 అవర్స్ అనేటివి మనకి ఫ్రీ అనుకుంటారు. అట్లా అనుకోవద్దు. ఈ 8 అవర్స్ డ్యూటీ అనేది ఫిక్స్డ్. అంటే మనం అక్కడ 8 అంటే బరాబరి మన యూనిట్ మన డ్యూటీ పోస్ట్లో 8 అవర్స్ ఉండాలి. అంటే దానికి ముందే మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ కావాలి. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ డ్యూటీ అవర్స్ ఏబిసి అనేది ఉంటుందండి, షిఫ్ట్స్. అంటే ఒక 24 అవర్స్లో ఏబిసి 3 షిఫ్ట్ల లాగా డివైడ్ చేస్తారు మనకు. అంటే ఈ 8 అవర్స్ 8 అవర్స్ 8 అవర్స్ ఇలా 88 అవర్స్ని 3 షిఫ్ట్ల లాగా డివైడ్ చేసి మనకి ఇది ఏ, ఇది బి, ఇది సి లాగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఏ అనేది మార్నింగ్ 5 నుంచి మనకి ఈవినింగ్ 1 వరకు, మళ్ళీ 1 తర్వాత 1 నుంచి నైట్ 9 వరకు బి, మళ్ళీ 9 నుంచి మళ్ళీ 5 వరకు ఏ అన్నట్టు. ఇట్లా షిఫ్ట్ వైజ్ రొటేషన్ అవుతుంది. ఇదొక షిఫ్ట్, ఇదొక షిఫ్ట్, ఇదొక షిఫ్ట్, ఇట్లా 3 షిఫ్ట్లు మనకు రొటేట్ అవుతూ ఉంటాయి. సపోజ్ నేను 5కి వెళ్ళాను అనుకో, అంటే ఈ 5కి నేను అక్కడ ఉండాలి, నా డ్యూటీ పోస్ట్లో నేను రిలీవ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ నైట్ డ్యూటీ చేసే అతన్ని మార్నింగ్ షిఫ్ట్లో నేను వెళ్తే అతన్ని రిలీవ్ చేయాలి. అంటే నాకు ఇక్కడ యామినేషన్కి ఇప్పుడు మనం రెడీ అయ్యి, అంటే ముందే రెడీ అయ్యి, అంటే నేను 4కే లేవాలి. 4కే లేచి నేను కంప్లీట్ నాది అన్నీ రెడీ చేసుకొని గన్ తీసుకొని, సపోజ్ కొంతమంది యూనిట్స్ అనేటివి మీరు వర్కింగ్ ప్లేస్ దగ్గరలో ఉంటాయి, కొంతమంది యూనిట్స్ దూరంలో ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అదంతా క్యాలిక్యులేషన్ చేసుకొని మినిమం మన డ్యూటీకి ఎక్కే ముందు 1 అవర్, మళ్ళీ మనకి 1 తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయలుదేరుతాం కదా, మళ్ళీ వెపన్ ఇచ్చి మళ్ళీ మనం అంతా చదువుకునే వరకే మళ్ళీ 2 అవుతుంది. అంటే మనం ఒక డ్యూటీ 8 అవర్స్లో మనం చేసేది 10 అవర్స్ డ్యూటీ చేస్తాము. మ్యాక్సిమం మన నార్మల్ షిఫ్ట్లో మనకు 10 అవర్స్ డ్యూటీ ఉంటుంది. 10 అవర్స్ డ్యూటీ అంటే మనకు మిగతా టైం 14 అవర్స్ అంతే. మనము అన్ని అంటే స్లీపింగ్ కానీ, మనం తినడం, మన పనులు, మనం బట్టలు ఉతుక్కోవడం, అలాంటివన్నీ ఒక 10 అవర్స్ పైన మనకు ఒక 4 అవర్స్ మిగులుతుంది. సిఎస్ఎఫ్లో ఇదే అడ్వాంటేజ్. మీ ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీతో ఉండొచ్చు, మంచిగా 4 అవర్స్ మీరు బయటకు వెళ్ళొచ్చు, మీరు సినిమాకి వెళ్ళొచ్చు, మీ ఇష్టం. ఇక మిమ్మల్ని ఎవరు అడుగరు. అప్పుడప్పుడు ఫాలిన్ అంటారు, యూనిట్లో ఉంటేనే ఫాలిన్ అలాంటివి ఉంటాయి. కానీ బయట మీరు ఫ్యామిలీతో ఉంటే మాత్రం ఎటువంటి ఏది అడగరు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, అంటే మీ పని మీరు చేసుకోవచ్చు. ఇది అడ్వాంటేజ్. కొన్నిసార్లు 12 అవర్స్ డ్యూటీ కూడా ఉంటుంది. 12 అవర్స్ డ్యూటీ అంటే ఏబీ షిఫ్ట్లో మొత్తం ఓన్లీ 2 షిఫ్ట్లలోనే మనకి వెళ్తారు స్టాఫ్ అనేది. ఈ 12 అవర్స్ అంటే మనకి ఇప్పుడు చెప్పినట్టే ఉంటుంది, ఖచ్చితంగా 14 అవర్స్ అయిపోతుంది. చాలా తక్కువ టైం వెళ్ళి, ఎందుకంటే ఈ 8-14 అవర్స్ అనేది, ఈ 10 అవర్స్ 14 అవర్స్ అనేది మనకి స్ట్రెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్ ఏంటంటే యూనిట్లో ఉన్న స్ట్రెంత్, మీ దగ్గర రిక్వైర్మెంట్, అంటే ఆ స్ట్రెంత్ ఆ యూనిట్లో ఎంత రిక్వైర్మెంట్ ఉంది డ్యూటీ చేయడానికి, అది మళ్ళీ ఏ ఏరియాలో ఉంది, రిస్క్ ఏరియాలో ఉందా. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లాంటి, బీహార్ లాంటి, జార్ఖండ్ లాంటి ఏరియాస్లలో కొంచెం రిస్క్ ఏరియాస్ కాబట్టి ఖచ్చితంగా అడ్వాంటేజ్ మాత్రం తీసుకోరు. మీకు ఒకవేళ స్ట్రెంత్ లేకపోతే ఖచ్చితంగా 14 అవర్స్ అంటే 12 అవర్స్ డ్యూటీ పడుతుంది. దాన్ని ఈక్వల్ టు 14 అవర్స్ అనుకోండి, అలా డ్యూటీ పడుతుంది. డ్యూటీలో కూడా ఏం ఎక్కువ స్ట్రెస్ ఉండదు, నార్మల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇది నార్మల్ డ్యూటీ అయిపోయింది కదా, దీని గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను.
ఇది ఆఫీస్ డ్యూటీ. ఆఫీస్ అంటే ఇక్కడ కోటర్ గార్డ్ ఉంది కదా, కోటర్ గార్డ్ డ్యూటీ ఏంటంటే కంప్లీట్ 24 అవర్స్ కోటర్ గార్డ్లోనే ఉండాలి. కోటర్ గార్డ్ అంటే నథింగ్ బట్ కోత్. ఇప్పుడు మన కోత్ అంటే వెపన్స్ అన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు వెపన్స్ అనేటివి ఒక ఏరియాను సెలెక్ట్ చేసుకొని దాన్ని కరెక్ట్గా స్పెసిఫిక్ ఓన్లీ సింగిల్ వే పెట్టేసి దానికి ఓన్లీ 1 గేటే ఉంటుంది. ఆ 1 గేట్ నుంచి వెళ్ళాలి రావాలి, అట్లా చుట్టూ కంచె ఉంటుంది. దాన్ని ఒక సెక్యూరిటీ సిస్టమ్ లాగా తయారిస్తారు. ఎవరు కాదు కదా, అసలు ఎవరు కూడా లోపలికి వెళ్ళారు, అది మాత్రం ఫిక్స్డ్. అలాంటిది ఉంటుంది డ్యూటీ. ఇది 2 అవర్స్ 2 అవర్స్ 4 అవర్స్ ఇట్లా మనకి 24 అవర్స్ మనం అందులోనే ఉండాల్సి వస్తుంది. 2 అవర్స్ డ్యూటీ పడుతుంది, మళ్ళీ 6 అవర్స్ రెస్ట్, 2 అవర్స్ డ్యూటీ పడుతుంది, మళ్ళీ 6 అవర్స్ రెస్ట్, 4 అవర్స్ మళ్ళీ డ్యూటీ చేయాల్సింది. అట్లా 8 అవర్స్ డ్యూటీ చేయాలి ఖచ్చితంగా. ఓకేనా, ఇది అయిపోయింది. ఆఫీస్ డ్యూటీ ఏంటంటే ఆఫీస్ నార్మల్గా మనకు ఏంటంటే ఇప్పుడు ఉంటారు కదా రైటర్స్, మనకు డ్యూటీ చేయడానికి, మనకి ఏమైనా ఆఫీస్ లెటర్స్ పంపించడానికి, మన డాక్యుమెంట్ సెక్షన్లో అలాంటి సెక్షన్స్ వాళ్ళు ఉంటారు. ఆ సెక్షన్లో డ్యూటీ వాళ్ళది బాగుంటుంది. మంచిగా వాళ్ళకి నైట్ డ్యూటీస్ పడవు, ఏముండదు, లంచ్ టైం దొరుకుతుంది. మార్నింగ్ 10కి వస్తారు, ఈవినింగ్ 5 వరకు వెళ్ళిపోతారు. 5 కూడా కాదు, 4 వరకే వెళ్ళిపోతారు. మధ్యలో కూడా 1 అవర్ బ్రేక్ తీసుకుంటారు, మళ్ళీ క్వార్టర్స్కి వెళ్తారు, మళ్ళీ 3 వరకు వస్తారు. ఓన్లీ ఈవినింగ్ 2 అవర్స్ వర్క్ చేస్తారు. అట్లా మీరు అందుకే ఇట్లా రావాలనుకున్నప్పుడు మీరు ముందే కంప్యూటర్ అలాంటివి నేర్చుకొని ఉండండి. కంప్యూటర్ ఎక్సెల్ కానీ ఇలాంటివి మీరు లెటర్స్ టైప్ చేయడము, మెయిల్స్ చేయడము, ఇలాంటి కంప్యూటర్ వర్క్ మొత్తం మీకు వచ్చుంటే ఆఫీస్ వర్క్లో ఫండి అంటారు మన హిందీలో. ఇది ఒక్కటి మీరు ట్రైనింగ్ సెంటర్ నుంచే మీరు కొంచెం ఇది నేర్చుకున్నారంటే ఈజీగా మీది అయిపోతుంది. ఇందులో డ్యూటీ చేసుకోవచ్చు. ట్రైన్ మ్యాన్ నేను ఎందుకు పెట్టానంటే మన జీడీ వాళ్ళకి ట్రైన్ మ్యాన్, కొంతమంది ట్రైన్ మ్యాన్లో కూడా భర్తీ అవుతారు కదా. స్పెసిఫిక్ టైం ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ ఇప్పుడు సపోజ్ కుక్ ఉన్నాడు అనుకోండి, మనకి 3 టైమ్స్ మనం ప్రిపేర్ చేయాలి ఫుడ్. అంటే మార్నింగ్, మధ్యాహ్నము, నైట్. అంటే వాళ్ళు దీని ముందు 2 అవర్స్ ప్రిపరేషన్ ఉంటుంది, దీని ముందు 2 అవర్స్, దీని ముందు 2 అవర్స్. మధ్యలో మీరు ఏమైనా పని చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు వెజిటేబుల్స్ కట్ చేయడము, మళ్ళీ వాళ్ళకి ఫుడ్ అనేది సర్వ్ చేయడం, ఇలాంటివన్నీ ఉంటుంది. కుక్కది కొంచెం హార్డ్ ఉంటుంది. మన క్లీన్ చేసేవారు ఉంటారు కదా, క్లీన్ చేసేవారు, గార్డెనర్స్, ఇలాంటి వాళ్ళకి ట్రేడ్ మ్యాన్ బాగుంటుంది. మనకు కూడా డ్యూటీ, జీడీ వాళ్ళకు కూడా డ్యూటీ పడుతుంది అప్పుడప్పుడు ఫుడ్ సెక్షన్లో. 2 డేస్ అట్లా మనకు డ్యూటీ ఉంటుంది. అది పర్లేదు, బాగుంటుంది. అట్లా మనకి ఎలక్షన్ డ్యూటీ అనేది చాలా ఆరామ్స్గా అయిపోతుంది. ఎలక్షన్ డ్యూటీ రూట్ మార్చెస్ ఉంటాయి. 2-3 డేస్కి ఒకసారి డ్యూటీ పడుతుంది. లైన్ డ్యూటీ అంటారు. మనకి 2-3 డేస్కి ఒకసారి ఓన్లీ 3 అవర్స్ 4 అవర్స్ డ్యూటీ ఉంటుంది. మళ్ళీ 2 డేస్ రెస్ట్. ఓన్లీ మనకి పిలిచినప్పుడు మాత్రమే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇదేంటి స్పెషల్ డ్యూటీస్. స్పెషల్ డ్యూటీస్ అంటే అప్పుడప్పుడు మనకు విఐపీస్కి డ్యూటీ పడుతుంది, ఎంపీసీకి కానీ కొంతమంది థ్రెట్ ఉన్న పర్సన్స్కి డ్యూటీస్ వేస్తారు. అలా మనము డ్యూటీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ కూడా బాగానే ఉంటుంది. ఓన్లీ 6 అవర్స్ 4 అవర్స్ డ్యూటీ ఉంటుంది. అప్పుడప్పుడు 8 అవర్స్ డ్యూటీ పడుతుంది. డెప్యుటేషన్ అంటే మీకు ఆల్రెడీ మీ కాల్ లెటర్లోనే వస్తుంది. మనం ఎస్పీసీకి కానీ ఎన్ఎస్సీకి కానీ మనం 5 years సర్వీస్ అనేది కంప్లీట్ అయితే అలాంటి దానికి వెళ్ళొచ్చు. ఈజీగా ఉంటుంది. మీకు ఏమైనా డెప్యుటేషన్ మీద డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను దానికి సపరేట్ వీడియో చేస్తాను. దానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది డెప్యుటేషన్ మీద. అసలు డెప్యుటేషన్కి ఎట్లా వెళ్ళాలి, మనకు ఇప్పుడు ఎస్పీజీకి కానీ ఎన్ఎస్జీకి కానీ ఎట్లా వెళ్ళాలి అనేది ఒక పెద్ద టాపిక్ అది. దాని మీద అందుకే దీంట్లో చెప్పట్లేదు, సపరేట్ వీడియో చేస్తాను దానికి. మీకు డ్యూటీ అవర్స్ మీద ఐడియా వచ్చే ఉంటుంది, ఎలాంటి డ్యూటీస్ ఉంటాయి, ఎలాంటి మనం ఎట్లా డ్యూటీ చేయాలనేది ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. మీకు ఆ మెసేజ్ దాంట్లో బాక్స్లో మీకు క్లియరిఫై చేసిస్తాను. థ్యాంక్ యూ అండి. దగ్గరలోనే ఉంది రిజల్ట్. అందరూ వీడియో చేస్తున్నారు, మళ్ళీ కూడా నేను కూడా కొత్తగా ఏం చేయడం అనేది నేను సపరేట్గా అవుకున్నాను. ఎంహెచ్ వర్మ మా ఫ్రెండే అందులో ఛానల్లో పెట్టాడు. నాకు మళ్ళీ నేను వీడియో చేయొద్దనే అనుకున్నాను దాని మీద. ఈ 2-3 డేస్లో రిజల్ట్ ఉందండి, ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఎప్పటికప్పుడు ఎస్ఎస్సిలో రిఫ్రెష్ చేస్తూ ఉండండి, మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఈ మ్యాక్సిమం రేపు ఎల్లుండి వచ్చే ఛాన్స్ ఉంది. అలర్ట్గా ఉండండి. ఆల్ ద బెస్ట్. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను, రిజల్ట్ రాగానే మనం ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోవాలనేది. ఓకే అండి, జై హింద్.